పట్టనా బడితే తిరగేసి నే తోలనా నీ కమ్ముల్లి సిరేస్తే బాధయ్యన్నా ఆ పాటే పట్టించన్నా చెంగు పట్టనిస్తావా ముద్దు పెట్టుకుంటే నీ బుగ్గనిచ్చుకుంటావా సై అంటే సై అన్న సైకిల్ పాప సయ్యాట మానవే సందె గోపిక పాలడిగితే ఇవ్వనా గడ్డ పెరుగడిగితే ఇవ్వనా పరుపేసి నే కట్టనా కాస్త మేతడిగితే పెట్టనా పొగరు చచ్చె కెసరు ముద్దుగో ఉట్టి కొడితే పిట్ట వగలు ఉండవేయిక కన్నయ్యేడు కయ్యానికి కాదుకో కన్నయ్యేడు కయ్యానికి కాదు తెలుసుకో తగ్గవమ్మ తగ్గజోడు తగ్గవమ్మ తగ్గజోడు నువ్వు చూసుకో మూట సర్దుకుంటాను చెప్పుకుంటూ నేను చదివేత్రా ఇకనైనా సాగని ఇంటికి అత్త పాలడిగితే ఇవ్వనా గడ్డ పెరుగడిగితే ఇవ్వనా పరుపేసి నే కట్టనా కాస్త మేతడిగితే పెట్టనా పోతే చిట్టి బట్టల వ్యాపారంలో ఎంతో మంది మగాళ్ళ చేతులు ఎన్నోసార్లు తగలే కానీ ఎప్పుడు నాకేమీ కాలేదే ఇతను చేయపడగానే నెత్తురు రేమంది ఏమిటే రావయ్య రామస్వామి ఇప్పటికే చాలా పొద్దెక్కింది ఏమిటో మీరు నన్ను ఇట్టిట్టు ఇలా భోజనానికి పిలవడం ఊళ్ళో వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తుందేమో నాకు డౌట్ గా ఉందండి డౌట్ ఎందుకయ్యా ఇద్దరు మగవాళ్ళమేగా పొన్ను ఆడదానం అయితే డౌట్ పడవచ్చు ఇద్దరు పెళ్ళాలు లేని వాళ్ళమే అనుకోండి పాపం సచ్చి ఏ లోకంలో ఉందో నా భార్య వెళ్ళిపోయింది మీ భార్య ఏమో లేచిపోయింది ఏడుచ్చు కొడతా నా మాటలు అంటే నా భార్య లేచిపోలేదు నేనే వదిలేసి ఏమండి నాకు తెలియదటండి ఊళ్ళో వాళ్ళ డౌట్ నా డౌట్ గా చెప్పాను కానీ కేవలం నా డౌట్ మీరేం డౌట్ పడక్కర్లేదు వడ్డించండి 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 రామస్వామి పైకి చూస్తున్నా క్రితం సార్ నేను భోజనానికి వచ్చినప్పుడు 23 వాసాలు లెక్క పెట్టాను ఇప్పుడు 22 ఉన్నాయి ఏమిటా అని నాకు డౌట్ వచ్చిందండి ఓ నీ అవ్వ ఇంటో తిని ఇంటి వాసాలు ఎక్కటం అంటే ఇదే ఊరుకోండి అది కాదండి ఏదో మాట వరుసకన్నాను చాలేవయా లేచిపోయే పేడం సద్దడం తినమని మొగుడికి సలహా చెప్పిందంట ఆ తొందని ఎవరం అందుకే మహతలు నీతో పళ్ళకి లేచిపోయింది ఏం కూర్చావు ఏమిటి తాత కొత్తగా ట్రాక్టర్ కూడా కొత్తగా సాగు చేయబోతున్నావు దిట్టి చేయొద్దు కొబ్బరికాయ కొట్టద్దు తల్లి భూదేవి చదువుకున్న నా మనవడు చక్రం చేత పట్టుకుని చేలోకి దిగాడు
మళ్ళీ వచ్చే ఏరువాక నాటికి ట్రాక్టర్ మీద అప్పు తీరేట్టు చేయి తల్లి. ఇక దున్ను లగాయిచ్చి దున్ను. గింజుకుంటుందా? నాగలకేదో పట్టినట్టుంది తాత, ట్రాక్టర్ కదట్లేదు. నువ్వు పలుకు పట్టరా. త్వరగా రా తాత, వస్తన్నా. ఇదిగో ఏదో కంగమని తగులుతుంది తాత. అంకెలు బిందెలు తగులుతున్నాయి ఎవరా? ఏంటిది? ఒరే, ఇది మీ అమ్మ పెట్టరా? ఈ నగలన్నీ మీ అమ్మయ్యే. చనిపోయిన అమ్మ నగలు ఇక్కడికి ఎలా వచ్చాయి? పొయ్యే ముందు ఈడ పాతి పెట్టినట్టు ఉందరా. ఒరే రోజా, నువ్వు ఎగసాయం మొదలు పెట్టిన రోజునే ఇది బయటపడిందంటే మీ అమ్మ నిన్ను చల్లగా దీవిస్తోందరా. బాగున్నారా మావయ్య? బాగానే ఉండవమ్మా. మరే నీ కొడుకు పెద్ద చదువు చదివాడు, ఇప్పుడు మన ఊళ్ళోనే ఉన్నాడు. నిన్ను చేను దున్నుతుంటే నీ నగలు పెట్టి దొరికిందమ్మా. ఒకవేళ ఈ జైలు నుంచి బయటికి రాకముందే నేను చచ్చిపోతే అవి నా బిడ్డకు ఉపయోగపడాలనే అక్కడ దాచాను మావయ్య. నిన్న నువ్వు జ్ఞాపకానికి వచ్చావమ్మా. నీ కొడుకు సంగతి నీకు చెప్పి వెళ్తే నీ మనసు కుదటపడుద్ది కదా అని వచ్చానమ్మా. మావయ్య గారు, నేను బ్రతుకున్న సంగతి బాబుకు తెలియదు కదూ. నువ్వు ఒట్టేసి ప్రమాణం చేయించుకున్నాక ఇంకెందుకు చెప్తానమ్మా. నేను జనవరి 26ను విడుదలవుతున్నాను. అప్పటిదాకా ఆ రహస్యం అలాగే ఉంచండి. అట్టాగేనమ్మా, అట్టాగే. రాజు, ఏమిటి చిన్నబాబు ఇవాళ మా మీద దయ తెలిచారు? ఏమీ లేదో, ఈ శరీరం స్త్రీ సాంగత్యాన్ని కోరుతుందో. ఇది ఏమన్నా బ్రోతల కంపెనీ అనుకున్నారా? బట్టల దుకాణం అండి బాబు. పైగా ఈ సంగతి మీ నాన్నగారికి తెలిసిందంటే నన్ను కట్టీసే అమ్ముకునేందుకు కూడా పనికి రాకుండా చేస్తారు. అలా భయపడకోయ్. కనీసం మన కొట్టుకు రోజుకు 200-300 మంది ఆడవాళ్ళు వస్తారు కదా, వాళ్ళలో ఒక్కరితైనా కాలు జారేది ఉండదా అని. అబ్బాడీలు ఉన్నాయండి? రకరకాల సైజుల బ్రాసరీలు ఉన్నాయమ్మా. అమ్మో, బ్రాసరీలే? నాకు సత్యంత సిగ్గు. మా వారు ఊరుకోరు. అబ్బాడీలు ఉన్నాయండి? అబ్బాడీలంటే గుడ్డ తీసి కుట్టించుకోవాల్సిందే. పర్వాలేదండి. మా వారు నువ్వు పిచ్చి మొహానివి, నిన్నెవరైనా మోసం చేస్తారేమో అంటుంటారండి. అబ్బెబ్బే, ఈ షాపులో మోసాలు అస్సలు జరగవండి. ఈయన మీ అబ్బాయి అండి? చిచి, వీరు షుగర్ ఫ్యాక్టరీ ఓనర్ బసవప్ప గారు అబ్బాయి. అలాగా, నమస్కారం అండి. నమస్తే. మా వారు మీ ఫ్యాక్టరీలోనే పనిచేస్తుంటారండి. చూడమ్మా, మీరు కాస్త లోపలికి వెళ్ళి కొలతలు ఇచ్చేయండి. ఈ లోపుగానే గుడ్డ తెప్పిస్తాను. అలాగేనండి. బాబు, చాలా అమాయకురాల్లా ఉంది. మీరు వెంటనే లోపల దూరి తలుపులు వేసేయండి. అల్లరి చేసే మనిషిలా లేదు. పైగా వాళ్ళ ఆయన మీ ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్నాడు కాబట్టి గొడవ చేస్తే మొగుడు ఉద్యోగం ఎక్కడ పోతుందో అని భయపడుతుంది. వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్ యూ. పిచ్చి గోల చేస్తావేమోనని భయపడ్డాను. అరవడం ఎందుకండి? అలవాటైన పనేగా. అలవాటైన పనే. అదేంటి ఆ డబ్బు తీస్తున్నావు? అది 5,000. ఇచ్చే చెయ్యి ఇవ్వదని తెలిసినప్పుడు పుచ్చుకునే చెయ్యి పుచ్చుకుంటుంది. నేనేమైనా తయారుగా వచ్చాననుకున్నారా? నా బిజినెస్ ఇది. ఆ డబ్బులు ఇచ్చిపో, మా నాన్నగారికి లెక్క చెప్పాలి. నోరు మూసుకొని కూర్చోండి, లేకపోతే మీ నాన్నగారికి నేను లెక్క చెప్పాల్సి వస్తుంది. ఏమ్మా,
ఇచ్చావా అమ్మా కొలతలు? టేప్ చెడిపోయిందట ఈసారి వచ్చిస్తా